హాయ్ హలో ఫ్రెండ్స్, చిమ్నీ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇది ఓల్డ్ మోడల్. మీకు చిమ్నీ ఎంత నీట్గా ఫిల్టర్స్ క్లీన్ అవ్వాలి అంటే ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ ట్రేలో మీరు 2 ఫిల్టర్స్ డిప్ అయ్యేలాగా వేసుకొని దాంట్లో ఈ కెమికల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కాస్టిక్ సోడా అంటారు. చేతులకి ఇవి అంతగా తగలకుండా చూసుకోవాలి. చాలా హాట్ కెమికల్ ఇది. దీంట్లో ఈ కెమికల్ వేసిన తర్వాత హాట్ వాటర్, బాయిల్ అవుతున్న హాట్ వాటర్ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఆ కెమికల్ అనేది వెంటనే కరిగిపోతుంది హాట్ వాటర్కి. ఆ కెమికల్ ఒకసారి చూడండి. ఆ వాటర్ తగిలేసరికి కెమికల్ అంతా కూడాను కరిగిపోయి ఆ ఆయిల్ అంతా కూడా తినేసి ఆయిల్ అంతా కూడా కరిగిపోతుంది. కరిగిపోయి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా చేతులు అనేది డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. బ్రష్ ఏదైనా పెయింట్ బ్రష్ కానీ టూత్ బ్రష్ కానీ యూజ్ చేయాలి. ఇలా వేడి నీళ్ళు వేసి ఒక 10 మినిట్స్ వదిలేసినట్టయితే మొత్తం ఆయిల్ అంతా కూడా నీట్గా క్లియర్ అవుతుంది. అలా కాదు, మనకు వెంటనే క్లీనింగ్ కావాలి అంటే ఏదైనా పెయింట్ బ్రష్ ఉంటే దాంతో, పెయింట్ బ్రష్ కానీ టూత్ బ్రష్ కానీ ఉంటే దానిపైన అలాగా క్లీన్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఆయిల్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చూడండి ఒకసారి, జస్ట్ పెయింట్ బ్రష్తో క్లీన్ చేస్తేనే మొత్తం ఆయిల్ అంతా కూడా పోతుంది. ఫిల్టర్స్ కూడా అంతే, జస్ట్ ఆ పెయింట్ బ్రష్తో అలా పైన అలా పెయింట్ చేసినట్టుగా అలా క్లీన్ చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా కూడా 5 to 10 మినిట్స్లో మొత్తం ఎటువంటి తలనొప్పి, స్ట్రెస్ లేకుండా ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా కూడాను. ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ఆ పెయింట్ బ్రష్ తోటి ఆ వాటర్ తోటే ఆ గ్లాస్ అయినా చిమ్నీ అయినా సరే క్లీన్ చేసుకుంటే చూడండి, గ్లాస్ అలా కూడా మీకు క్లియర్గా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. కానీ చేతులకి ఆ కెమికల్ తగలకుండా కొద్దిగా చూసుకోవాలి. మేము రెగ్యులర్గా చేస్తాం, అలవాటు ఉంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించదు. మీకు ఆయిల్ అంతా కూడాను ఆయిల్ ఎక్కడెక్కడైతే స్టిక్కీగా ఉందో అక్కడంతా కూడా పెయింట్ బ్రష్ తోటి 1-2 సార్లు అలా క్లిక్ చేస్తే మీకు క్లీన్ అయిపోతుంది. చూడండి, మీకు ఆ లోపల ఉన్న ట్రాన్స్మిటెడ్ ఆయిల్ కలెక్టర్ మొత్తం అంతా కూడా ఆయిల్ రిలీజ్ అయిపోయింది 5 మినిట్స్లోనే. ఆ పైన ఏదైతే ఇంకా థిక్గా ఉందో అది బ్రష్ తోటి క్లీన్ చేస్తే కూడా మొత్తం అంతా కూడా క్లీన్ అవుతుంది. చాలా నీట్గా వస్తుంది. ఇలా అయిన తర్వాత రెగ్యులర్ వాటర్లో నార్మల్గా ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా నీట్గా వచ్చింది. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్స్ కూడాను మీరు చూడొచ్చు, ఎంత 5 to 10 మినిట్స్లో ఎంత నీట్గా వచ్చాయో చూడండి. మీరు ఏకంగా డిష్ వాష్ చేసినంత నీట్గా వస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చిమ్నీ ఫిక్సింగ్ కూడా చేసాము, మళ్ళీ పైప్ కూడా రీప్లేస్ చేసాము.